ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్లు విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలోని ఆలయంలో కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించినట్లు దేవస్థానం ఈవో భద్రాజీ ఫిర్యాదు చేయగా నిందితులపై ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 200 రూపాయల విలువ గల 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో దేవస్థానం టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న ప్రధాన నిందితుడు జనార్దన రాజు పరారీలో ఉండగా సెక్యూరిటీ గార్డు సతీష్తో పాటు మరో నిందితుడు శేషుబాబును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న 6 దేవస్థానం సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన ముత్యాల నాగ, వెంకట సత్య, శ్రీనివాసరావు సహకారంతో సాఫ్ట్వేర్ ద్వారా ప్రింట్ తీసుకుని కౌంటర్ల ద్వారా భక్తులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించినట్లు గుర్తించారు. ద్వారకా తిరుమల ఈవో శెట్టి భద్రాజీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 71/2020 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క కేసులో వారు ఇచ్చిన ప్రకారము వారి యొక్క ఏదైతే 100 రూపాయలు 200 రూపాయల టికెట్లు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు స్కాన్ అవ్వకుండా వాళ్ళు డూప్లికేట్ టికెట్లు కనపడినాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానికి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఇతను ఎవరో అయినంపూడి జగన్నాథరాజు, అదేవిధంగా మేక శేషు సతీషు, సముద్రాల శేషుబాబు వీళ్ళందరూ కూడా బాధ్యులని చెప్తూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు పెన్ డ్రైవ్ వాడారు, ఇతర విధంగా ప్రింట్ చేశారని చెప్పడంతో దానిలో ఐటీ యాక్ట్ వేయడంతో భీమడోల్ సిఐ గారు దర్యాప్తు తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ముఖ్యంగా మేము ఈ యొక్క కేసులో ముఖ్యమైనటువంటి ఈ మేకా సతీష్ని, సముద్రాల శేషబాబుని అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా. తర్వాత A1 అనే అతను దొరకలేదు. దాని మీద 17వ తారీఖు మళ్ళా ఈ నెల మేము ఈ మెయిన్ A1 ముద్దాయి గురించి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం ద్వారా మాకు రాబడిన సమాచారం మేరకు ఇతను ఈ రోజు నాడు నిన్నటి దినం ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది.